అవును, ఒక మాట అడుగుతాను చెప్పు. మీ అమ్మా నాన్న తిరుపతి వెళ్ళారట కదా? అవును, వెళ్ళారు. అందుకే వీడు రాకూడని టైం అని చెప్పి తీసుకొచ్చా. ఓ, వాళ్ళుంటే వచ్చినా పర్వాలేదన్నమాట. నిప్పు అని చెప్పిన సాక్ష్యాలేవైనట్టు? అవును, వీడు మీ ఇంటికి వచ్చింది ఎప్పుడో? వచ్చిన ఎంతసేపటికి ఈ ఆలోచన వచ్చి ఇలా చొక్కా పట్టుకుని లాక్కునొచ్చా? ఏకాంతంగా ఎంతసేపు గడిపారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడాడు? ఏం తప్పుడు చేష్టలు చేశాడు? దుర్గమ్మ, సభ్యత సంస్కారం మరిచి మాట్లాడకు. నీ అర్థం ప్రకారం వీడు ఎప్పుడో వచ్చుంటే మేము మాట్లాడుకుని ఉండుంటే ఇక్కడికి ఇలా తెచ్చేదాన్నే కాదు. రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని మంచిగా చూడలేని దానివి, మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి? పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మాటలంటే నీకు పాపం తగులుతుంది. పడుతున్న హింసల కన్నా 10 రెట్లు ఎక్కువ అవస్థ పడాల్సి వచ్చేది. నీకు ఒక కూతురుంటే తెలిసేది. అది నాలా చేసుంటే అవతలి వాళ్ళు నీలా మాట్లాడుతుంటే అర్థమయ్యేది నీకు. నీ కొడుకు పిచ్చి పట్టినోళ్ళ నా వెనకాలే తిరుగుతున్నాడు. తాగినా తప్పటడుగులు వేసినా నేనున్న దగ్గరికే వస్తున్నాడు. తాళి కట్టించుకోవాలని అనుకుంటే క్షణం పట్టదు నాకు, అది గుర్తుంచుకో. వాడు కమిషనర్ కొడుకు, నేను కమిషనర్ భార్యని, అది గుర్తుంచుకో నువ్వు. హోదాలు కాదు దుర్గమ్మ. నేను వరుసలు మరిచి ఒక్క కంప్లైంట్ ఇస్తే కమిషనరే తలంచుకోవాల్సి వస్తుంది. వాడు నువ్వు ఊసలు లెక్క పెట్టాలి. కమిషనర్ కొడుకైతే అమ్మాయిల వెంట పడొచ్చన్న రూల్ ఏమీ లేదు. తోట తీస్తారు. నేను మీ పదవులు, ఆస్తి, అంతస్తులు చూసి తగ్గడం లేదు. మా అమ్మ కోసం, పరువు ప్రతిష్టల కోసం ఆగాల్సి వస్తుంది. కమిషనర్ గారి భార్యనని అంత తలెగరేసి చెప్తున్నావే, ఆ కమిషనర్ కి స్వామీజీతో కలిసి తమరు ఆడిన నాటకం కట్టం తీస్తే ఎగరేసుకున్న తలకే కట్లు కట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. పోవే. అలాంటి 100 రికార్డింగ్లు నీ దగ్గర పెట్టుకున్నా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోలేవు. దారి తప్పుతున్నాడు కాపాడుకొని లాక్కొస్తే నాకు రివర్స్ లో కథలు చెప్తున్నావే. అయినా వద్దనుకున్నా నాకు కాదు, నువ్వు చెప్పాల్సింది. ముందు వద్దన్నా వినకుండా తిరుగుతున్నాడే, వీడిని మార్చుకో. అంతేగాని అవతలి వాళ్ల మీద నిందలేసి తప్పించుకోవాలని చూడకు. మళ్ళీ రిపీట్ అయితే ఇలా లాక్కు రావడాలు ఉండవు. డైరెక్ట్ గా లాకప్ లోకే. అర్థం చేసుకో. ఇదిగో దుర్గమ్మ, నేను తాళం వేస్తే నువ్వు తల్లడిల్లిపోతావు. అది గుర్తుంచుకో. రే ఆది, ఏంట్రా ఇది? లే లే, పైకి కూర్చో. రే ఏంట్రా ఇది? ఎందుకురా దానిటికెళ్ళావు? అసలు ఈ తాగుడేంట్రా? ఈ వాలకమేంటి? ఆది, ఎందుకురా అడ్డమైన వాడితో మాటలు పడేలా చేస్తున్నావు? తోని బతుక్కది నన్ననేదా అది? నీ మూలంగా దానికి కొమ్ములొచ్చాయి. లేలే, పద లోపలికి వెళదా. లేరా, మెల్లిగా మెల్లిగా.
దాని పిచ్చిలో అంతగా పడ్డాడు? అదేమో ఓ పక్క బావని కావాలనుకుంటూనే మళ్ళీ బావని చెడ్డవాణ్ణి చేస్తుంది. అది ఇలా బావని లాక్కొచ్చిందంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటుంది. మత్తు మీదున్నాడు. ఇదే బెస్ట్. మంచి చేసుకోవాలి. అసలేం జరిగిందో తెలుసుకుని అది కావాలనే నిన్ను బ్యాడ్ చేస్తుందని చెప్పి మనసు మార్చి నా వైపుకు తిప్పుకోవాలి. తులసి ఎందుకు మరీ ఇంత మొండిగా తయారైంది? అర్థం చేసుకుంటుంది అని మాట్లాడే ప్రయత్నం చేస్తే అమ్మ దగ్గరికి లాక్కొచ్చింది. మళ్ళీ రిపీట్ అయితే ఇలా లాక్కు రావడాలు ఉండవు. డైరెక్ట్ గా లాకప్ లోకే. అర్థం చేసుకో. ఇదిగో దుర్గమ్మ, నేను తాళం వేస్తే నువ్వు తల్లడిల్లిపోతావు. అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. లక్ష్మి, ఏంటత్తయ్యా? ఏంటే అది? ఎవరికి? మజ్జిగత్తయ్యా, బావకి. వాడు అడిగాడా? లేదు, మందు తాగాడుగా, ఇస్తే కాస్త మత్తు దిగుతుందని. వెళ్ళు. బావా, ఏంటి? నువ్వు ఏమన్నా అనాలా? అయ్యో, నేను నిన్ననటవేంటి బావా? నీకోసం మజ్జిగ తెచ్చా. మజ్జిగ ఎందుకు? ఎందుకేంటి? మందు తాగావు కదా. ఏంటే అందరూ మందు తాగావు అంటారు. తాగితే ఏమైందా? నాకొద్దు, పో. తాగు బావా. ఇదిగో, ఇదే ఇలా మీ అమ్మ మొకాన అవమానమే మిగిలింది. ఇంకా ఏమైందని అడుగుతావేంటి? ఎరా, అదేదో నీ మంచి కోరి ప్రేమగా మజ్జిగ తీసుకొస్తే ఇలా ఇలా విసిరి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రే, నువ్వు తాగి నాకు తలవంపులు తీసుకొస్తున్నా. నీ దిక్కుమాలిన ప్రవర్తనే మా పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపేస్తున్నాయి. ఏమైందిరా? నీ చదువు సంస్కారం ఏమైంది? ఇలాగేనా ఆడపిల్లతో ఇలాగేనా ప్రవర్తించేది? వదిలే అత్తయ్యా, బావేదో చిరాకులో ఉన్నాడు. నువ్వు మాట్లాడకే. నీ పిచ్చి ప్రేమ వాడికి అర్థం కావటం లేదు. నీ నలుసుగా చూస్తున్నాడు. అంత సోయ లేకుండా ఉన్నాడా? మజ్జిగ నా మొహం మీద పడేలా కొట్టాలా? సిగ్గులేదురా నీకు? నేను చూడలేదు, నీ మీద పడతాయి అనుకోలే. అంటే దాని మొక్కాన పడాలని కొట్టావా? ఏరా, దాని పిచ్చిలో పడి మమ్మల్ని ఎందుకురా వేధిస్తావు? ఒట్టమైన వాళ్లతో అయిన వాళ్ళని మాటలు పడేలా చేస్తున్నా. అసలు దాని రేంజ్కి అది నన్ను అనేదా? నా కళ్ళ ముందు పుట్టిన దాంతో నాకు గడ్డి పెట్టిస్తావా? నువ్వు పద్ధతి తప్పి నాకు పద్ధతులు నేర్చుకో అని చెప్పిస్తావా? ఇలా పోటుకి తిట్లు తిట్టించే బదులు మమ్మల్ని ఒకేసారి చావుగట్రా, లేకపోతే మా చావు మమ్మల్ని చావని. మా గారాబం నిన్ను ఇలా దిగజారుస్తుంది అని అనుకోలేదురా. ఆ దరిద్రాన్ని నా కోడలుగా తీసుకొచ్చి నట్టింట్లో నడిపిస్తావా?
రే, చెల్లెలన్నా మేనకోడలన్నా అంత ప్రేమ చూపించే మీ నాన్నే ఈ పెళ్ళొద్దని అంత ఖచ్చితంగా ఉంటే నువ్వేట్రా ఇలా తయారయ్యో? మన అదృష్టం బాగుండి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనే పాడు బుద్ధి దానికి తట్టట్లేదు కానీ లేకపోతే మనం ఎంత అల్లరిపాలైపోయేవాళ్ళం. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు తాగి తందనాలాడినా తలకిందులుగా తపస్సు చేసినా ఆ తులసికి నీకు పెళ్లి జరగదు. ఎప్పటికైనా ఈ లక్ష్మే నీకు పెళ్ళాం. దీంతోనే నీకు పెళ్లి. అది గుర్తు పెట్టుకో. ఇలాగే రాత్రి పగలు లేకుండా దాని ఇంటికి వెళ్ళినా తాగి తప్పుడు వేషాలు వేసినా గడప దాటి కాలు కూడా బయట పెట్టనివ్వను. తర్వాత నీ ఇష్టం. పదవే లక్ష్మి, పద. ఏకాంతంగా ఎంతసేపు గడిపారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడాడు? ఏం తప్పుడు చేష్టలు చేశాడు? నిప్పు అని చెప్పిన సాక్ష్యాలు ఏవైనట్టు? ఏం మనిషి ఏంటో ఆమె. చిన్నప్పటి నుంచి చూస్తుంది. నేను ఎలాంటిదన్నా ఆవిడికి తెలీదా? ఒక ఆడపిల్లని అనాల్సిన మాట నాది. ఎంతసేపు గడిపావని అంటుందా? ఏదేమైనా ఈ విషయాలేవి అమ్మ నాన్నలకి తెలియకూడదు. లక్ష్మి, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? మీ అమ్మ నాన్న ఊరెళ్ళరట కదా, అమ్మాయి ఒక్కతే ఉంది, తోడుగా వెళ్లి పడుకోమని సాంబయ్య సార్ ఫోన్ చేసి చెప్పారు. ఒంటరిగా ఆడపిల్ల ఉండే రోజులు కావు కదా తులసి. నాకేం భయం, మావయ్య పక్కనే కదా ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి, పైగా ఆడపిల్లవి, ఎందుకు రిస్క్? అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏముంది, నేను బానే ఉన్నాను. ఎవరి దగ్గర దాచినా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర దాయటం చాలా కష్టం తులసి. చెప్పు తులసి, ఏం జరిగింది? ఆ దుర్గమ్మతో ఎప్పుడూ ఉండేదే కదా. ఏమైంది? ఇంకేమవుతుంది చెప్పు. ఏకాంతంగా ఎంతసేపు గడిపారు? ఇది జరిగింది లక్ష్మి. ఆవిడ తీరే అంతా అవతల వాళ్ళు బాధపడతారని అస్సలు ఆలోచించదు. కమిషనర్ గారి భార్య అయిపోయింది, లేకపోతే ఆవిడ నోరు ఎప్పుడో మూయించేవాళ్ళు. ఆవిడ మాటలేం పట్టించుకోకు, ప్రశాంతంగా నిద్రపో. తులసి, చాదస్తం అనుకోకుండా రేపటినుంచి ఓ 11 రోజులు ప్రతిరోజు పొద్దున్నే గుడికెళ్ళి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకో. అన్నీ సర్దుకుంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరేనా?
ఎంత చెప్పినా వాడు మాట వినటం లేదు. వాడలా దాని వెనకాల పడుతుంటే దాని తప్పు పట్టి ఏం ప్రయోజనం? దాని పని పడదామంటే ఎక్కడ నా రహస్యాలు బయట పెడుతుందేమోనని భయం వేస్తోంది. ఏంటి అంతా కట్టకట్టుకునొచ్చారు? నువ్వు తీరిక లేకుండా ఆలోచిస్తున్న కారణం ఏంటో కనుక్కుందామని. రేపు మనం గుడికి వెళుతున్నాం. గుడికెళ్ళడానికి ఇంతలా ఆలోచించాలా? ఆలోచన గుడికి వెళ్ళటం గురించి కాదు. మరి గుడికెందుకు అత్తయ్యా? వేడి లగ్గం దాని రోగం తేల్చడానికి. గుళ్ళో ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చేసేస్తావా ఏంటి? నా కొడుక్కి గుళ్ళో పెళ్లి చేయాల్సిన కర్మేంటే? అంటే రాహులా తులసి నిన్ను పట్టి పీడిస్తుంది కదా. గ్రహణ శాశ్వతం కాదు. అది కాదు దుర్గా, ఇప్పుడు ఈ చర్చలన్నీ అనవసరం. అన్ని విషయాలు గుళ్ళో మీ అందరికీ వివరంగా చెప్తాను, సరేనా? ఏకాంతంగా ఎంతసేపు గడిపారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడాడు? ఏం తప్పుడు చేష్టలు చేశాడు? ఇంక మౌనంగా ఉండి లాభం లేదు. విషయం తెలిసినా దుర్గమ్మ ఏమాత్రం తగ్గడం లేదు. మామయ్యకు నిజం చెప్పేస్తే ఆ దుర్గమ్మను ఊరికే వదలడు. ఆవిడ ఇంకా నా మీద కక్ష పెంచుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? నేను చెప్పడం కన్నా మామయ్య తనకు తానుగా నిజం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు నా పేరు బయటికి రాదు, ఆ దుర్గమ్మ కంట్రోల్ అవుతుంది. అలా చేస్తేనే సేఫ్. అదే చేయాలి. దుర్గా, రాత్రి అడిగితే గుళ్ళో వివరంగా చెప్తాను అన్నావు. విషయం ఏంటో, నువ్వు ఎందుకు పరధ్యానంగా ఉంటున్నావో చెప్పు. కాస్త ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోనివ్వు పిన్ని. చెప్తానంది కదా, ఎక్కడలేని ఆరాటమా? నాకు ఆరాటం కాదే, అది ఎందుకు అలా ఉంటుందోనన్న భయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చెప్పవే దుర్గా, నరాలు చిట్లేలా ఉన్నాయి. సరే వినండి. ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. నా మూడ్ మారితే ఇరుక్కుపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం.